హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గుప్తులకు సంబంధించి, గుప్త సామ్రాజ్యం మరియు పరిపాలనకు సంబంధించి మీకు ఈ వీడియోలో చిత్రాల ద్వారా ప్రతి ఒక్కటి ఇమేజ్ ద్వారా ఈజీగా గుర్తుండే విధంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. లైక్ చేస్తూ అదేవిధంగా లైక్ పక్కన హైప్ అనే బటన్ ఉంటుందండి, హైప్ కూడా చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నవారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి టాపిక్ 100% ట్రిక్స్తో ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతాయి. ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి మన షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్ ఉంటుంది. ఇందులో ఏ కోర్స్ సంబంధించి ఆ కోర్స్ సపరేట్గా ప్రిపేర్ చేయబడి ఉంది. ఒకసారి ఫ్రీ కంటెంట్ చూడండి. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉంది. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. ఓకేనండి, ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వస్తే, గుప్త సామ్రాజ్యానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీలో ఏ ఎగ్జామ్ తీసుకున్నా గుప్తులకు సంబంధించి 2 లేదా 3 మార్కులు అడుగుతారు. సో అంత ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ టాపిక్ అంతా మీకు ఈజీగా లింకప్ స్టోరీ ప్రకారం ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. అదేవిధంగా పరిపాలనకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఆ కాలంలో ఏమంటారో వాటిని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ ద్వారా చెప్తానండి. ప్రతి ఒక్కటి ఈజీగా అర్థం విధంగా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. ఓకే, గుప్తులకు సంబంధించి 2 స్థాపకులు ఉంటారు. మొదటి స్థాపకుడు, ప్రారంభ స్థాపకుడు, నిజమైన స్థాపకుడు అని 2 ఉంటారు. ఇందులో ప్రారంభ స్థాపకుడు, మొదటి స్థాపకుడు ఎవరంటే శ్రీగుప్తుడు. ఓకేనా, ఇతనికి సంబంధించి ఓన్లీ ప్రారంభ మొదటి స్థాపకుడు మాత్రమే ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, గుప్తుల యొక్క మొదటి స్థాపకుడు. అయితే నిజమైన స్థాపకుడు ఎవరంటే ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. నిజమైన స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. ఓకేనా, ఈ మొదటి చంద్రగుప్తుడు ఘటోత్కచుని కుమారుడు. ఇతని నిజమైన స్థాపకుడు. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. మొదటి చంద్రగుప్తునికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇమేజ్లోనే మీకు అన్ని కనిపిస్తాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని. ఇది మీకు ఇమేజ్ గుర్తున్నా కూడా, మీకు ఎగ్జామ్లో ఇది ఒక్కటి మీకు పిక్చర్ గుర్తున్నా కూడా ప్రతి ఒక్క పాయింట్ మొదటి చంద్రగుప్తునికి సంబంధించి పెడతారు. ఇక్కడ ఇమేజ్లో ఏముంది మీకు, మొదటి చంద్రగుప్తునికి సంబంధించి నిజమైన స్థాపకుడు. ఓకేనా, ఇంతకుముందు చెప్పాను కదా, ఈ మొదటి చంద్రగుప్తుని పరిపాలనే గుప్త సామ్రాజ్యం యొక్క పునాదిగా చెప్తారు. ఓకేనా, గుప్త సామ్రాజ్యానికి పునాది వేసింది ఎవరు, పిల్లర్ లాంటి వాడు ఎవరు, మొదటి చంద్రగుప్తుడు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా, 4 పాయింట్లు ఉంటాయి ఇతనికి సంబంధించి ఇంపార్టెంట్. ఇది మొదటి పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గుప్త శకం అనేది ఇతని కాలం నుంచే ప్రారంభం కావడం జరిగింది. క్రీస్తు శకం 320 నుంచి ఈ గుప్త శకం అనేది ప్రారంభం కావడం జరిగింది. ఓకేనా, ఈ సెకండ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇతను వివాహం చేసుకుంటాడు. అదే విధంగా వివాహం చేసుకున్నవారు కట్నం తీసుకుంటారు కదా, ఇతను కూడా కట్నం తీసుకున్నారు. కట్నంగా ఏం తీసుకున్నాడు చూడండి, వివాహం మరియు కట్నం సంబంధించి ఇతనికి సంబంధించి. మరి ఇతను వివాహం ఎవరిని చేసుకున్నాడు, కుమారదేవిని. ఓకేనా, కుమారదేవి, లిచ్చావి రాజకుమార్తె అయిన కుమారదేవిని వివాహం చేసుకున్నారు, కుమారదేవి. ఓకేనా, మరి కట్నంగా ఏం తీసుకున్నాడు, వైశాలి మరియు బీహార్, ఈ రెండింటిని కట్నంగా తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, కుమారదేవి, లిచ్చావి రాజకుమార్తె అయిన కుమారదేవిని వివాహం చేసుకోవడం జరిగింది. కట్నంగా బీహార్ మరియు వైశాలిని కట్నంగా తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇతనికి సంబంధించి ఇతను ప్రవేశపెట్టింది ఒక రాజు రాణి నాణాలను. ఆ రాజు రాణి నాణాలు కూడా ఎలా ఉంటాయి, వీళ్ళిద్దరివే ఉంటాయి. ఒక నాణం మీద మొదటి చంద్రగుప్తుడు ఉంటారు, ఇంకొక నాణం మీద కుమారదేవి ఉంటుంది. ఇక్కడ చూడండి, మొదటి చంద్రగుప్తుడు మరియు కుమారదేవి, వీరి నాణాలను 2 రకాల బంగారు నాణాలను ముద్రణ చేయడం జరిగింది. అయితే ఈ నాణం అని ఉండాలి, లేకపోతే వాళ్ళ భార్య నాణం అని ఉండాలి. ఈ 2 నాణాలే చలామణి అయ్యేటి అక్కడ ఆ కాలంలో, రాజు నాణం, రాణి నాణం. ఓకేనా, ఇవి 4 పాయింట్లు ఇంపార్టెంట్. ఎవరికి, మొదటి చంద్రగుప్తునికి సంబంధించి. కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా, ఈ ఒక్క ఇమేజ్ గుర్తున్నా మీకు ఈ 4 పాయింట్లు ఈజీగా గుర్తుంటాయి. ఇది చంద్రగుప్తునికి సంబంధించి 1. నెక్స్ట్ సముద్రగుప్తునికి సంబంధించి చూడండి, ఇతనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సముద్రగుప్తునికి సంబంధించి ఇతని గుప్త సామ్రాజ్య యొక్క గొప్ప చక్రవర్తిగా పేర్కొంటారు. ఇతను ఒక సంగీతకారుడు కూడా. ఓకేనా, సముద్రగుప్తుడు. ఇతనికి సంబంధించి బిరుదులు ఏంటి, ఎక్కువగా అడుగుతారు బిరుదులకు సంబంధించి. ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని అంటారని ఇప్పటికీ ఎగ్జామ్లో చాలాసార్లు ఈ క్వశ్చన్ అనేది రిపీట్ కావడం జరిగింది. చాలాసార్లు గుప్తులకు సంబంధించి బిరుదులలో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండియన్ నెపోలియన్ అని సముద్రగుప్తుని అంటారు, సముద్రగుప్తుడు. ఓకేనా, నెక్స్ట్ కవిరాజు అంటారు, కుండలహీన అంటారు, కవిరాజు, కుండలహీన, ఇండియన్ నెపోలియన్. మరి అదేవిధంగా అశ్వమేధ పరాక్రమ, ఇవన్నీ ఇతనికి సంబంధించిన, సముద్రగుప్తునికి సంబంధించిన బిరుదులుగా చెప్తారు. ఓకే, ఇది బిరుదులకు సంబంధించి. ఇతను గొప్ప సంగీతకారుడు, మరి అదేవిధంగా వీరుడు శూరుడు సముద్రగుప్తుడు. ఓకేనా, ఇండియన్ నెపోలియన్, కవిరాజు, కుండలహీన. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇతని కాలంలో రచనలు, అతని కాలంలో ఉన్న కవులు ఎవరు, మరియు వారు రచించిన రచనలు ఏంటి అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క రాజుకు సంబంధించి ఒక ఆస్థాన కవి ఉంటాడు, ఆ ఆస్థాన కవికి సంబంధించి రచనలు అనేవి ఇంపార్టెంట్.
ఇక్కడ కూడా సముద్రగుప్తుని సంబంధించి హరిసేనుడు ఉంటారు. హరిసేనుడు ఇతను అలహాబాద్ ప్రశస్తిని రచించడం జరిగింది. అలహాబాద్ ప్రశస్తి. ఓకేనా? ఈ అలహాబాద్ ప్రశస్తిలో ఏముంటుంది? ఇతని గొప్పతనాల గురించి రాస్తాడు. ఎవరైనా కానీ ఏ రాజు దగ్గర పనిచేస్తారో ఆ కవులు అతని గొప్పతనం గురించే రాస్తారు కదా, ఎక్కువ శాతం అతని గొప్పతనం గురించే రాస్తారు. సో అదే విధంగా ఇక్కడ హరిసేనుడు వచ్చేసి ఈ రచనలో అలహాబాద్ ప్రశస్తి, అలహాబాద్ శాసనంలో ఏం పేర్కొన్నాడంటే ఇతని గొప్పతనం గురించి, సముద్రగుప్తుని దండయాత్ర గురించి పేర్కొన్నాడు. ఇతను భారతదేశంపై చేసిన వీరోచిత పోరాటం సంబంధించి ఈ అలహాబాద్ ప్రశస్తిలో ఉంటుంది. ఏమేం చేశాడు మరి? ఇది సంస్కృతంలో ఉంటుంది అలహాబాద్ శాసనం అనేది. ఓకేనా? అలహాబాద్ శాసనం సంస్కృతంలో ఉంటుంది. హరిసేనుడు రచించాడు. మరి ఇతని దండయాత్ర ఏంటి? సముద్రగుప్తునికి సంబంధించి ఉత్తర భారతదేశం పైన, దక్షిణ భారతదేశం పైన దండయాత్ర చేసి ఎంతమంది రాజులను ఓడించాడంటే, వీరుడు శూరుడు అన్నాం కదా, 9 మంది రాజులు. ఉత్తర భారతదేశం సంబంధించి 9 మంది రాజులను ఓటమి పాలు చేశాడు. ఓకేనా? గెలిచాడు. 9 మంది రాజులను ఓడించాడు. నెక్స్ట్ అదే విధంగా దక్షిణ భారతదేశంలో 12 మంది రాజులను ఓడించాడు. ఓకేనా? అందుకే వీరుడు శూరుడు. సో ఇంతమంది ఉత్తర భారతదేశం పైన, దక్షిణ భారతదేశం పైన రాజులను ఓడించాడు కాబట్టి ఇతన్ని ఇండియన్ నెపోలియన్ అంటారు. ఊరికే రాలేదు పేరు, బిరుదు అనేది ఊరికే వస్తుందా? సో ఇతను చేసిన యుద్ధాలకు సంబంధించి, ఇతను సాధించిన విజయాల గుర్తుగా ఇండియన్ నెపోలియన్ అని బిరుదు రావడం జరిగింది. నెక్స్ట్ మరి దక్షిణ భారతదేశంలో దాడి చేసినప్పుడు ఇక్కడ ఉన్న తెలుగు ప్రాంత రాజు పేరేంటి? ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ దక్షిణ భారతదేశంలో దాడి చేసినప్పుడు, మన దక్షిణ భారతదేశంలో ఉంది కదా తెలుగు ప్రాంతం అనేది. ఈ దక్షిణ భారతదేశంలో దాడి చేసినప్పుడు ఇక్కడ ఉన్న తెలుగు ప్రాంత రాజు ఎవరు అంటే హస్తివర్మ. ఇతను శాలంకాయన రాజు. హస్తివర్మ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? హస్తివర్మ శాలంకాయన రాజు. ఎప్పుడు దక్షిణ భారతదేశంలో దాడి చేసినప్పుడు అక్కడున్న తెలుగువాడు, అక్కడున్న తెలుగు ప్రాంత రాజు హస్తివర్మ. ఇది ఇతనికి సంబంధించిన యుద్ధాలకు సంబంధించి. నెక్స్ట్ పాయింట్, ఇంకా ఇతనికి సంబంధించి ఇతర ముఖ్యాంశాలు వస్తే, ఇతని కాలంలో సింహాల రాజు ఉండేవాడు. అతని పేరేంటి? మేఘవర్ణుడు. ఇతను ఏం చేశాడంటే బుద్ధగయాలో ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించేందుకు, ఇక్కడ బౌద్ధ విహారం కనిపిస్తుంది కదా, ఇతనే మేఘవర్ణుడు, సింహల రాజు. ఈ బౌద్ధ విహారాన్ని నిర్మించేందుకు ఈ రాజు మేఘవర్ణుడు ఈ సముద్రగుప్తుని పర్మిషన్ తీసుకుంటాడు. ఏమంటాడు? అయ్యా మేము ఇక్కడ బౌద్ధ విహారాన్ని నిర్మిస్తాము, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి సముద్రగుప్తుని యొక్క పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరు? మేఘవర్ణుడు. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇతనికి సంబంధించి ఏ నాణాలు జారీ చేశారు? ఇంతకుముందు స్టార్టింగ్ కూడా మీకు నాణాలనే చూశారు కదా. మొదటి చంద్రగుప్తుని సంబంధించి రాజు రాణి అయిన అతని మొదటి చంద్రగుప్తుంది మరియు కుమారదేవి, అతని భార్య అయిన కుమారదేవి నాణాలను జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రాజు వాళ్ళకు నచ్చినట్టు చేస్తాడు కదా. మరి ఈ రాజు సముద్రగుప్తునికి సంబంధించి నాణాలు కూడా జారీ చేయడం జరుగుతుంది. మరి ఇతను జారీ చేసిన నాణాల పైన ఏ బొమ్మలు ఉన్నాయి? ఇంతకుముందు వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నారు రాజు రాణి. మరి సముద్రగుప్తుడు జారీ చేసిన నాణాల పైన అశ్వం బొమ్మ ఉండేది. అశ్వం. ఓకేనా? గుర్రం, అశ్వమేధ యాగం, అశ్వం బొమ్మ, ఈ బొమ్మలు గల బంగారు నాణాలను జారీ చేయడం జరిగింది. అందుకే ఇతన్ని అశ్వమేధ పరాక్రమ అంటారు. అశ్వమేధ పరాక్రమ అంటారు. బిరుదులోనే ఉంటుంది ఇతను చేసిన గొప్పతనాలు. ఓకేనా? ఇండియన్ నెపోలియన్ ఎందుకన్నారు? ఇతను చేసిన యుద్ధాలకు గాను, వీరోచిత పోరాటాలకు గాను ఇండియన్ నెపోలియన్ అంటారు. అశ్వమేధ పరాక్రమ అంటే నాణాల పైన అశ్వాల బొమ్మ, అంటే గుర్రపు బొమ్మలు గల నాణాలు. ఓకేనా? అశ్వమేధ యాగం చేసిన నాణాలు జారీ చేయడం జరిగింది కాబట్టి అశ్వమేధ పరాక్రమ అని అనడం జరుగుతుంది. మరి కవిరాజు అని ఎందుకంటారు? ఇతను సంగీతకారుడు కాబట్టి కవిరాజు అని పేర్కొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కడే మీకు బిరుదులు గుర్తున్నా కూడా ఒక్కొక్క పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ గుర్తుంటాయి. ఇది సముద్రగుప్తునికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పటి నుంచి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సముద్రగుప్తునికి 2 కొడుకులు ఉంటారు. 2 కొడుకులు పుడతారు. ఇప్పుడు చెప్తాను చూడండి. సముద్రగుప్తునికి 2 కుమారులు ఉంటారు. ఓకేనా? సముద్రగుప్తుడు, ఆ 2 కుమారులు ఎవరు? ఒకరు పెద్దవాడైన రామగుప్తుడు, రెండోవాడు రెండవ చంద్రగుప్తుడు. ఓకేనా? రెండవ చంద్రగుప్తుడు, చంద్రగుప్త. 2 కుమారులు, రామగుప్తుడు, చంద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు. 2 కుమారులలో రామగుప్తుడు పెద్దోడు, రెండవ చంద్రగుప్తుడు చిన్నోడు. ఓకేనా? రామగుప్తునికి వివాహం జరుగుతుంది. ఎవరితో అవుతుంది? ధ్రువాదేవితోటి వివాహం అవుతుంది. చూడండి, ధ్రువాదేవి. అయితే ఈ రామగుప్తుని పైన ఒకరు దాడి చేస్తాడు. ఆ దాడి చేసే అతను ఎవరంటే శకరాజు దాడి చేయడం జరుగుతుంది. శకరాజు, అతని పేరేం పేరు? రుద్రసింహుడు దాడి చేయడం జరుగుతుంది. శకరాజు అయిన రుద్రసింహుడు రామగుప్తుని పైన, పెద్దోని పైన దాడి చేస్తాడు. అయితే దాడి చేసి ధ్రువాదేవిని బంధించి తీసుకొని వెళ్తాడు. ఎవరు? శకరాజు. ఇతని పైన దాడి చేసి ధ్రువాదేవిని తీసుకొని వెళ్తాడు రుద్రసింహుడు. అయితే ఇక్కడ రెండో చంద్రగుప్తుడు ఎంటర్ అయ్యి ఈ శకరాజును ఓడిస్తాడు. శకరాజును ఓడించి ఇప్పుడు అతన్ని చంపేస్తాడు. ఎవరిని? శకరాజు అయిన రుద్రసింహుని చంపేస్తాడు. చంపేసి వాళ్ళ వదిన అయిన ధ్రువాదేవిని విడుదల చేస్తాడు అతని దగ్గర నుంచి. శకరాజును చంపివేసినందుకు గాను ఏం బిరుదు వస్తుంది? ఈ పేరు మీదుగా శకారి అనే బిరుదు వచ్చింది. శకరాజును చంపినందుకు గాను రెండో చంద్రగుప్తుని గల బిరుదు ఏంటండి? శకారి. ఓకేనా? శకారి అనే బిరుదు వస్తుంది. అర్థమవుతుంది కదా?
బిరుదులు ఊరికే రావు, ఓకేనా? వాళ్ళు చేసిన గొప్పతనాల ప్రకారం వస్తాయి. శకరాజును ఓడించి చంపినందుకు గాను శకారి అనే బిరుదు పొందినవాడు ఎవరు? రెండో చంద్రగుప్తుడు. ఇక్కడ వరకు క్లియర్ కదా? నెక్స్ట్ జరిగేది చూడండి. చంపేసి తన వదిన ఎవరిక్కడ ధృవాదేవి ఉందా, ధృవాదేవిని విడిపిస్తాడు. ధృవాదేవిని ఇతని దగ్గర ఉంది కదా, అప్పటి వరకు శకరాజు బంధించి తీసుకెళ్లాడు కదా, వాళ్ళ అన్నపై దాడి చేసి ధృవాదేవిని తీసుకుని వెళ్ళడం జరిగింది కదా. సో తీసుకుని వెళ్ళినందుకు గాను వాళ్ళ తమ్ముడు వచ్చేసి శకరాజుని చంపేసి వాళ్ళ వదినను విడిపించాడు. ధృవాదేవి విడిపించి ఇతను ఏం చేశాడంటే వీళ్ళ అన్నని చంపేశాడు. తర్వాత రామగుప్తుని చంపేసి ధృవాదేవిని వివాహం చేసుకున్నాడు. చూడండి ఈ స్టోరీలో ఉంది. వాళ్ళ అన్నని చంపేస్తాడు, ధృవాదేవిని విడిపిస్తాడు. ఎవరిని? శకరాజుని చంపేసి ధృవాదేవిని అక్కడి నుంచి విడిపించి తీసుకొచ్చి ఇక్కడ వరకు మంచి జరిగింది. తర్వాత వాళ్ళ అన్నపై దాడి చేసి వాళ్ళ అన్నని చంపేసి వాళ్ళ వదినని చేసుకుంటాడు, వివాహం చేసుకుంటాడు. ఎవరు? రెండవ చంద్రగుప్తుడు. ఓకే, ఇప్పుడు చంద్రగుప్తుడు భార్య ఎవరు? ధృవాదేవి. ఓకేనా? సో ఇక్కడ ఈ ఇతివృత్తాన్ని ఇక్కడ చంద్రగుప్తుడు ధృవాదేవి రెండు పేర్లలో ఏముంది చూడండి. ఇక్కడ దేవి, ఇక్కడ దేవి తీసుకోండి, ఇక్కడ చంద్రగుప్త తీసుకోండి. దేవి మరియు చంద్రగుప్త రెండు కలిపితే దేవి చంద్రగుప్తీయం అని వస్తుందా? దేవి చంద్రగుప్తీయం పదం ఎక్కడ విన్నట్టు అనిపిస్తుందా? ప్రతి దాంట్లో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ లో వచ్చే క్వశ్చన్, దేవి చంద్రగుప్తీయం రచించిన వారు ఎవరు? దేవి చంద్రగుప్తీయం. ఓకేనా? వీళ్ళిద్దరి పేర్లు ఏమేమిటి? దేవి అంటే ధృవాదేవి, చంద్రగుప్తీయం అంటే రెండో చంద్రగుప్తుడు. ఈ దేవి చంద్రగుప్తీయం రచించింది విశాఖదత్తుడు. సో విశాఖదత్తుడు రచించిన దేవి చంద్రగుప్తీయంలో ఈ ఇతివృత్తం అంతా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ అంతా దేవి చంద్రగుప్తీయంలో ఉంది. ఓకేనా? అది ఎవరు రచించారంటే విశాఖదత్తుడు. ఓకే, అర్థమైంది? క్లియర్ కదా? ఏమైనా ఇద్దరు కుమారులు ఉంటారు, రామగుప్తుడు మరియు రెండో చంద్రగుప్తుడు. రామగుప్తుని భార్య ఎవరు? ధృవాదేవి. సో రామగుప్తుని పైన ఎవరు దాడి చేస్తారు? శకరాజు అయిన రుద్రసింహుడు దాడి చేస్తాడు, ధృవాదేవిని తీసుకుని వెళ్తాడు. సో బంధించి తీసుకెళ్తాడు. తర్వాత అతని తమ్ముడైన రెండో చంద్రగుప్తుడు ఆ శకరాజును ఓడిస్తాడు కాబట్టి శకారి అనే బిరుదు వస్తుంది. ఓడించి చంపేస్తాడు. చంపేసి వాళ్ళ వదినను విడుదల చేస్తాడు. ఎవరు? ధృవాదేవిని విడుదల చేసి తర్వాత వాళ్ళ అన్నయ్యన రామగుప్తుని చంపేసి వాళ్ళ వదినను ధృవాదేవిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. సో ధృవాదేవి రెండవ చంద్రగుప్తుడు, చంద్రగుప్త దేవి చంద్రగుప్త్యం రెండు పేర్లు కలిసి దేవి చంద్రగుప్త్యం అనే ఇతివృత్తంలో ఇదంతా ఉంది. అది ఎవరు రచించారంటే విశాఖదత్తుడు రచించారు. ఇప్పుడు గుర్తుంటుందా దేవి చంద్రగుప్త్యం అంటే ఏంటనేది? సో దీని ప్రకారమే దేవి చంద్రగుప్త్యం అనేది వచ్చింది, ఈ రచన అనేది విశాఖదత్తుడు. ఓకేనా? విశాఖదత్తుడు రచించారు. సో ఇది వీటికి సంబంధించిన స్టోరీ. ఇప్పుడు రెండో చంద్రగుప్తుకు సంబంధించి చూద్దాం. రెండో చంద్రగుప్తుడు వచ్చేసింది కదా. రెండో చంద్రగుప్తుకు సంబంధించి ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఇది రామగుప్తుడు మరియు రెండో చంద్రగుప్తుని కథకు సంబంధించి. ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో ఇప్పుడు నేను చెప్పిందంతా ఉంది. ఒకసారి మీకు ఈ ఇమేజ్ చూసినా కూడా ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఇక్కడ రామగుప్తుడు ధృవాదేవి. ఓకేనా? వీరిద్దరు భార్యాభర్తలు వివాహం చేసుకున్నారు. రామగుప్తుడు పెద్దవాడు. నెక్స్ట్ సముద్రగుప్తుని మరణానంతరం సింహాసనం మీద ఎవరున్నారు? అప్పుడు రామగుప్తుడు ఉన్నాడు. సో పెద్దవాడు కాబట్టి సింహాసనం మీద ఉన్నాడు. సింహాసనం పైన తమ్ముని కన్ను, రెండో చంద్రగుప్తుని కన్ను కూడా ఉంటుంది కదా, దానికోసమే ఇతన్ని వధించడం జరుగుతుంది. అన్న ఆయన రామగుప్తుని వధిస్తాడు. సరే, ఓకే. ఇప్పుడు తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్, ఉజ్జయిని శకరాజు అయిన రుద్రసింహుడు ఇతని పైన దాడి చేసి రామగుప్తునిపై దాడి చేసి అతని భార్య అయిన ధృవాదేవిని బంధించి తీసుకెళ్తాడు. సెకండ్ స్టెప్. ఓకేనా? దాడి చేసిన చిత్రం. ఓకే, నెక్స్ట్ స్టెప్ తర్వాత రెండో చంద్రగుప్తుడు ఇతని తమ్ముడు రెండో చంద్రగుప్తుడు వచ్చి ఆ శకారి అయిన బిడిద ఎందుకు వచ్చింది? ఈ శకరాజుని చంపేస్తాడు కాబట్టి శకారి అయిన బిడిద వచ్చింది. ఓకేనా? శకరాజు పైన దాడి. ఓకేనా? సో ధృవాదేవిని కూడా విముక్తి, ధృవాదేవిని కూడా బయటికి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత అతని అన్నను కూడా చంపివేయడం జరుగుతుంది. చంపివేసి ధృవాదేవిని వివాహం చేసుకోవడం జరుగుతుంది రెండో చంద్రగుప్తుడు. ఇదంతా విశాఖదత్తుడు రచించిన దేవి చంద్రగుప్త్యంలో ఉంది ఇతివృత్తం అంతా. ఓకేనా? ఇదంతా నేను ఇప్పుడు చెప్పిన స్టోరీ, ఇది కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రెండో చంద్రగుప్తుడు ఉన్నాడు కదా. రెండో చంద్రగుప్తుడు అతని భార్య ఎవరు? ధృవాదేవి. ఇతని కాలాన్ని ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా పిలుస్తారు. ఎందుకు అంటే ఇతని కాలంలో నవరత్నాలు ఉండేవారు. ఇప్పుడు ఈ నవరత్నాలకు సంబంధించి వారి రచనలు కూడా ఇంపార్టెంట్. ఇక్కడనే ఎక్కువ ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. చంద్రగుప్త 2కు సంబంధించి ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా పిలవడం జరుగుతుంది. ఇతని కాలంలో నవరత్నాలు ఉండేవారు. ఆ నవరత్నాలు ఎవరో చూడండి. మొదటగా బ్రహ్మగుప్తుడు, ఇతని రచనలు ఖండకావ్యం, బృహస్పట సిద్ధాంతం, ఈ రెండు రచనలు ఉన్నాయి. ఇతన్ని ఏమని పిలుస్తారు? బ్రహ్మగుప్తుని ఇండియన్ న్యూటన్ గా పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి వరాహ మిహిరుని సంబంధించి బృహత్ సంహిత పంచ సిద్ధాంతిక అనే రచనలు రచించడం జరిగింది. నెక్స్ట్ ఆర్యభట్ట, సూర్య సిద్ధాంతం, ఆర్యభట్టీయం. ఇతను ఖగోళ శాస్త్రం గణితంలో సున్నాని కనిపెట్టారని కూడా అంటారు. ఎవరు? ఆర్యభట్టుడు. ఓకేనా? ఆర్యభట్టుడు. నెక్స్ట్ వచ్చేసి కాళిదాస్ సంబంధించి చూడండి. కాళిదాస్ చాలా ఇంపార్టెంట్. అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం. నెక్స్ట్ విక్రమౌర్య శీయమం, మేఘదూత, ఋతు సంహార, రఘువంశ. కాళిదాస్ సంబంధించి చాలా రచనలు ఉంటాయి. ఇందులో అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విష్ణు శర్మ పంచతంత్రం కథలు చూస్తాం కదా మనం. ఈటీవీలో వస్తుంది పంచతంత్ర కథలు. అది రచించింది ఎవరు?
విష్ణు శర్మ, ఓకేనా, విష్ణు శర్మ పంచతంత్ర కథలు. నెక్స్ట్ అమరసింహుడు, అమర కోశం. నెక్స్ట్ అదేవిధంగా వర రుచి, ప్రాకృత ప్రకాశ. నెక్స్ట్ సుశ్రుత సంహిత, శస్త్రచికిత్స గురించి ఉంటుంది, సుశ్రుతకు సంబంధించి. నెక్స్ట్ ధన్వంతరి, ఆయుర్వేద నిఘంటుకు సంబంధించి కనిపెట్టడం జరిగింది, ఆయుర్వేదం సంబంధించి ధన్వంతరి. వీరు 9 మంది సంబంధించి నవరత్నాలు అంటారు. వీరి రచనలు కూడా 1-2 సార్లు చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చంద్రగుప్త టూని ఏమంటారు? శకారి. ఎందుకు శకారి? శకరాజు అయిన రుద్రసింహుని వధించాడు కదా, సో అందుకే ఇతని పేరు శకారి అంటారు. ఉజ్జయిని రాజధాని చేసుకొని పరిపాలించడం జరుగుతుంది, ఓకేనా, ఉజ్జయిని రాజధాని చేసుకొని పరిపాలించడం జరుగుతుంది. మరి చంద్రగుప్తుడు ధ్రువాదేవికి సంబంధించి పిల్లలకు సంబంధించి చూడండి, చంద్రగుప్తుడు ధ్రువాదేవి, ఓకేనా, వీరికి సంబంధించి 2 పిల్లలు ఉంటారు. కుమారగుప్తుడు ఉంటారు, కుమారగుప్తుడు. నెక్స్ట్ ప్రభావతి గుప్త, ఒక పాప ఒక బాబు, కుమారగుప్తుడు, ఓకేనా, కుమారగుప్తుడు. నెక్స్ట్ రాజు ఎవరు అవుతారు? ఇక కుమారగుప్తుడు అవుతారు, ఓకేనా. ఈ ప్రభావతి గుప్తను ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడు? వాకాటక రాజు అయిన రుద్రసేన 2కి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. రుద్రసేన 2 ప్రభావతి గుప్తనిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రాజు ఎవరు వస్తారు? ఇంకా ఇతని కొడుకు ఎవరు? కుమారగుప్తుడు, ఓకే. నెక్స్ట్ కుమారగుప్త. ఇతని కాలంలోనే నలంద విశ్వవిద్యాలయం అనేది స్థాపన జరిగింది. చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు ఎగ్జామ్లో వచ్చిన బిట్. మరి నలంద విశ్వవిద్యాలయం సంబంధించి గొప్పతనం చూస్తే ఇందులో విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంతమంది అంటే, విద్యార్థులు 8500 మంది విద్యార్థులు ఉండేవారు, 1500 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. 8500 మంది విద్యార్థులు, 1500 మంది ఉపాధ్యాయులు ఉండేవారు నలంద విశ్వవిద్యాలయంలో. మరియు అదే విధంగా ఈ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయాలు కూడా ఉన్నాయి. 3 మహా గ్రంథాలయాలు, గొప్ప గ్రంథాలయాలు ఉన్నాయి. వాటి పేర్లు ఏమేంటివి? రత్నథది, రత్నరంజక మరియు రత్నసాగర. ఈ 3 పేర్లు కూడా చదువుకోవాలి. రత్న అని వస్తుంది, ఓకేనా. ఆ 3 గ్రంథాలయాలు ఏంటి? రత్నథది, రత్నరంజక, రత్నసాగర, ఓకేనా, రత్న అని వస్తుంది. ఈ 3 గొప్ప గ్రంథాలయాలు ఉండేవి, ఓకేనా. మరి దీంట్లో ప్రముఖ పండితులు ఎవరు? ధర్మపాలుడు, ఓకేనా, ధర్మపాల నలంద విశ్వవిద్యాలయం, ఓకేనా. ధర్మపాలుడు అనగానే నలంద విశ్వవిద్యాలయం గుర్తు రావాలి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇతని కాలంలో జరిగింది ఏంటి అంటే హూణుల దాడి. తొలిసారిగా హూణులు అనేది దాడి చేయడం జరుగుతుంది గుప్త సామ్రాజ్యం పైన. అది ఇతని కాలంలో, కుమారగుప్తుని కాలంలో హూణుల దాడి జరిగింది, గుర్తుపెట్టుకోవాలి, ఓకే. నెక్స్ట్ మరి విశ్వవిద్యాలయం అనేది ఎప్పుడు వినాశనం జరిగింది? 12వ శతాబ్దంలో వినాశనం జరిగింది, ఓకేనా. కుమారగుప్తుడు అనగానే నలంద విశ్వవిద్యాలయం గుర్తు రావాలి, నలంద విశ్వవిద్యాలయం గొప్పతనం గుర్తు రావాలి, ఓకే. ఇది కుమారగుప్తునికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్. ఇదంతా నలంద విశ్వవిద్యాలయం ఉంటుంది, ఓకే. ఇదంతా గుప్తులకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పటి వరకు ఈ గుప్తులు అన్నీ అయిపోయాయి. లాస్ట్లో ఒక పాయింట్ చూడండి, చివరి గుప్తుడు ఎవరు? మరి గుప్త సామ్రాజ్యంలో చివరి వాడు ఎవరు అంటే విష్ణుగుప్తుడు. విష్ణుగుప్తునికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఇతను చివరి వాడు, అంతే, ఇంకేముండదు. విష్ణుగుప్తుడు అనగానే చివరి వాడు, అంతే. చివరి గుప్త పాలకుడు ఎవరంటే విష్ణుగుప్తుడు. ఇక్కడ వరకు గుప్త రాజులకు సంబంధించి అయిపోయింది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే గుప్తుల యొక్క పరిపాలన. ఫోకస్ చేయాల్సింది గుప్తుల పరిపాలనకు సంబంధించి, ఓకేనా. వీటిలో నుంచి కూడా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది, చూడండి. మరి ఇందులో అధికారి పేరు మరియు వారు నిర్వహించే బాధ్యతకు సంబంధించి ఉంటాయి, పరిపాలనకు సంబంధించి. ఆ కాలంలో పోలీస్ని ఏమంటారు, పోలీస్ అధికారిని ఏమంటారు, అలాంటివి ఉంటాయి. ఒకటి చూడండి ఇక్కడ, సంధి గ్రాహక అధికారి పేరు అంటే విదేశాంగ శాఖ మంత్రి అని అన్నమాట. విదేశాంగ శాఖ మంత్రి ఏమంటారు? సంధి గ్రాహక అంటారు. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, విదేశాలకు వెళ్ళే కదా సంధి చేసుకుంటారు. ఏమైనా ఒప్పందాలు ఎప్పుడు చేసుకుంటారు? మన రాజకీయ నాయకులు కానీ, సీఎం కానీ, పిఎం కానీ విదేశాలకు వెళ్ళే కదా వేరే నాయకులతో సంధి చేసుకోవడం జరుగుతుంది. సో సంధి చేసుకోవడం విదేశాలకు వెళ్ళి చేసుకుంటారు కాబట్టి విదేశాలకు అంటే విదేశాంగ శాఖ, సంధి అంటే సంధి గ్రాహక. ఈ కలర్తో పెట్టినవి అబ్జర్వ్ చేయండి. ఈ కలర్తో పెట్టినవి మనకు ట్రిక్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. విదేశాలకు వెళ్ళి సంధి చేసుకుంటారంటే సంధి గ్రాహక అంటే విదేశాంగ శాఖ మంత్రి. నెక్స్ట్ కుమారమాత్య అంటే ఉన్నతాధికారులను కుమారమాత్య అంటారు. ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ కుమారులను, పిల్లలని ఉన్నతాధికారులుగా చూడాలని కలగంటారు. ఎవరి పిల్లల్ని వారు ఉన్నతాధికారులు కావాలని అనుకుంటారు. సో దీని ప్రకారం కుమారులను ఉన్నతాధికారులుగా ఉండాలని చూసుకుంటారు కాబట్టి కుమారులను అంటే కుమారమాత్య, ఉన్నతాధికారులు అంటే ఉన్నతాధికారులు, ఓకేనా. ఈ కోడ్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు. మహాబలాధికృత అంటే సేనాపతిని మహాబలాధికృత అంటారు. అంటే సైన్యాధ్యక్షుడు. సైన్యం ఎలా ఉంటుందండి? సైన్యం బలంగా ఉంటేనే కదా. సైనికులు ఎలా ఉంటారు? బలంగా ఉంటారు, ఓకేనా. సైనికులు బలంగా ఉంటారు. సో సేనాపతులు బలంగా ఉంటారు. ఇక్కడ సేనాపతులు బలంగా, మహాబలాధికృతాలో బలం అని ఉంది, ఓకేనా. ఇలా ఈ ట్రిక్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు. చిన్న చిన్న పదాలతో గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఈజీగా ఆ పదాలలోనే ఉంది చూడండి. ఇక్కడ సేనాపతి బలంగా ఉంటాడు, సైనికులు బలంగా ఉంటారు, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బటశ్వాపతి, అశ్వదళాధిపతిని, గుర్రపు దళాధిపతిని బటశ్వాపతి అని అంటారు. బటశ్వాపతి, అశ్వ బటశ్వ, శ్వ అని వస్తుంది చూడండి. సిమిలర్ రైమింగ్ వర్డ్స్. అశ్వాలో శ్వా ఉంది, బటశ్వాలో కూడా శ్వా ఉంది, ఓకేనా. శ్వ అని వస్తుంది, ఓకేనా. సిమిలర్ రైమింగ్ వర్డ్స్, అశ్వ బటశ్వ, ఓకేనా. నెక్స్ట్ కటుక లేదా పీలుపతిని,
గజ దళాధిపతి అంటారు. అంటే ఏనుగుల దళాధిపతి, ఏనుగులను నిర్వహించే ఏనుగులన్నిటికీ అధిపతి ఉంటాడు కదా, ఏనుగుల దళాధిపతిని కటుక లేదా పీలుపతి అంటారు. నెక్స్ట్ దండ పాశాధికరణ అంటే పోలీస్ శాఖాధిపతిని, పోలీస్ శాఖలో అధిపతిని దండ పాశాధికరణ అంటారు. దండ పాశాధికరణ. ఇప్పుడు పోలీసులు తప్పు చేస్తే ఏం చేస్తారు? దండిస్తారు. దండిస్తారు ఈ పదంలో నుంచి చూడండి, పోలీసులు తప్పు చేస్తే దండిస్తారు. పోలీసులకు సంబంధించి పోలీస్ శాఖాధిపతిని ఏమంటారు? దండిస్తారులో దండి అని ఉంది, ఇక్కడ కూడా దండ పాశాధికరణ. దండ పాశాధికరణ. ఓకేనా, సిమిలర్గా ఉంది కదా. నెక్స్ట్ షౌల్కిక అంటే కస్టమ్స్ అధికారిని షౌల్కిక అంటారు. కొన్ని పదాలు మాక్సిమం మీకు 90% ట్రిక్స్ తోటే గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఓకేనా, కొన్ని మాత్రం ఈ షౌల్కిక కానీ కటుక పీలుపతిని కానీ, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో ఉన్న ఈ రెండు, ఇవి మాత్రమే మనకు కోర్స్ ద్వారా లేవు. మిగతావన్నీ మీకు మాక్సిమం 90% కోర్స్ ద్వారా చెప్తున్నారు. చూడండి, మహాదండ నాయక అంటే ముఖ్య న్యాయమూర్తి. న్యాయమూర్తి అంటే ఎవరు? జడ్జే కదా. ఇక్కడ జడ్జీలు శిక్షిస్తారు, మహాదండన చేస్తారు. ఓకేనా, జడ్జీలకే కదా శిక్షించే అధికారం ఉండేది, జడ్జీలే. ఓకేనా, జడ్జీలు శిక్షిస్తారు, మహాదండన చేస్తారు. శిక్ష అంటే మహాదండన. సో ఇక్కడ మహాదండ నాయక అంటే న్యాయమూర్తి, ముఖ్య న్యాయమూర్తి అన్నమాట. నెక్స్ట్ అక్షపాలాధికృత అంటే అకౌంట్స్ శాఖాధిపతిని అక్షపాలాధికృత అంటారు. అక్షపాలాధికృత. నెక్స్ట్ హిరణిక. హిరణిక అంటే పన్నులు వసూలు చేసే అధికారి. హిరణిక పన్నులు వసూలు చేసే అధికారి. ఇలా గుర్తుపెట్టుకుంటే మాక్సిమం మీకు 90% దీంట్లో పరిపాలన సంబంధించి గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ ద్వారా చెప్పాను ప్రతి ఒక్కటి. ఇలా గుప్త సామ్రాజ్యం సంబంధించి స్మార్ట్ వేలో చదువుకోవాలి. అంతే తప్పించి స్క్రాప్ చదువుకొని 50-60 పేజీలు చదువుకుంటే ఏముంటుందండి? ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో అది చదువుకోవాలి. అది కూడా మీకు ఈజీగా గుర్తుండే విధంగా, మీకు ఇమేజెస్ ద్వారా ప్రతి ఒక్కటి స్టోరీ ప్రకారం ఇమేజ్ చూస్తే గుర్తుండే విధంగా చెప్పడం జరిగింది. ఓకేనా, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, వీడియో నచ్చితే హైప్ చేయండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అదేవిధంగా ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నవారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ఒక్క టాపిక్ 350 పైగా టాపిక్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఈజీగా గుర్తుండే విధంగా ప్రతి టాపిక్ అనేది ఎవరికైనా అర్థమయ్యే విధంగా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో సబ్జెక్ట్స్ వైజ్ సెగ్రేట్ చేసి మరి కోర్సులు అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని చూడండి. ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, గ్రూప్ 1, 2, 3, 4 ప్రతి ఎగ్జామ్కి, పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఏ ఎగ్జామ్కైనా ప్రతి ఎగ్జామ్ సంబంధించి ఆ కోర్స్ సపరేట్గా ప్రిపేర్ చేయడం జరిగింది. ఏ కోర్స్ సంబంధించి ఆ కోర్సే ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించి కూడా సపరేట్ కోర్సెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.